నమస్కారం. రథసప్తమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అసలు రథసప్తమి అంటే ఏంటి, దీని విశిష్టత ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు గురుగారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శ్రీ పంచమి ఆ వెంటనే రథసప్తమి వచ్చింది. అసలు వెంటనే ఎప్పుడైనా ఇలాగా వచ్చాయా, లేదు వస్తూ ఉంటాయా? శ్రీ పంచమి తర్వాత వచ్చే రథసప్తమికి ఉన్న ప్రత్యేకత ఏంటి? మనకి మాఘమాసంలో ప్రారంభమైనటువంటి 5వ రోజున, పంచమ రోజున వచ్చేటటువంటిది శ్రీ పంచమి. ఆ పంచమి తర్వాత వెంటనే రథసప్తమి అని సూర్య భగవానుడికి ఆవిర్భావం జన్మించినటువంటి రోజు తిథి అని చెప్పేసి అని చెప్పుకోవటం జరుగుతూ ఉంది. ఈ రథసప్తమి మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 కాలాలు ఉన్నాయి. ఉత్తరాయణము 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు. అంటే ఉత్తరాయణం అంటే పగలని, దక్షిణాయనం అంటే రాత్రి అని. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఉత్తరాయణం కాలం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది, పుణ్యకాలం. అక్కడి నుంచి మనం ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తాం. అక్కడి నుంచి సుమారుగా ఆషాఢ మాసంలో జూలై 17, 16 తారీఖుల్లో ఇంచుమించుగా ఒక తేదీకి అటు ఇటుగా ఆ ప్రాంతానికి పూర్తవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటిది ఏ దానాలైనా కానీ, పూజలైనా కానీ, దేవతలు చేసిన ఆరాధనలు ఏవైనా కూడా అనంతమైనటువంటి పుణ్యాన్ని కలుగజేస్తాయి. అందువల్ల ఉత్తరాయణం అంటే పగలు, దక్షిణాయనం అంటే రాత్రి. అందువల్ల పగలు చేసేటువంటి పనికి విలువ ఎక్కువ. అట్లానే సూర్య భగవానుడు మకర ప్రవేశం చేసిన రోజు వరకు, అంటే ఆషాఢంలో మనకి మిడిల్లో ప్రారంభమయ్యి దక్షిణాయన గమనాన్ని చెందుతాడు. సూర్యుడు ఎప్పుడు డోలనంగా గమనం చేస్తూ ఉంటాడు. ఈ గమనంలో దక్షిణ గమనాన్ని పూర్తి చేసుకుంటాడు. సంక్రాంతి పండగ రోజు వచ్చేసరికల్లా చేసుకొని ఉత్తర ముఖముగా ప్రవేశం మొదలుపెట్టి బయలుదేరుతూ ఉంటాడు. ఉత్తరాయణానికి ప్రారంభానికి అది నాంది. అయితే ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజులు. భారతీయులందరూ కూడా సూర్యుడిని ఆరాధిస్తారు. గ్రహాలకి రారాజు, నవగ్రహాలలో గ్రహాలన్నిటికీ అధిపతి ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు అని చెప్పుకుంటూ ఉంటాం. భా అంటే సూర్యక్రాంతి, రతి అంటే సూర్యుడు. కాబట్టి భారతీయులందరూ కూడా సూర్యుడిని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటాడు. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే ప్రత్యక్ష నారాయణుడుగా సూర్యనారాయణమూర్తిని భావిస్తారు భారతీయ ప్రజలందరూ కూడా. సూర్య భగవానుడు వచ్చేసరికల్లా కశ్యప మహాముని, ఈయన అదితికి పుట్టినటువంటి వాడు కాబట్టి ఆదిత్యుడు అనేటటువంటి పేరు వచ్చింది. ఈ పేర్లలో కూడా వీరికి ఇంకా 12 నామాలు చెప్పబడి ఉన్నాయి ఈ సూర్య భగవానికి. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులకి, జీవకోటి మొత్తానికి ప్రాణదాత, జ్ఞానదాత, ఉత్తేజాన్ని ఇచ్చేటటువంటి వాడు. అందుకే సంధ్యా సమయం, అది ప్రాతః సంధ్య కానీ, సాయం సంధ్య కానీ, ఆ సంధ్యా సమయం వచ్చేటటువంటి కిరణాల ముందు ఒక 5 నిమిషాలు మనకు కూడా నిలమాలంటే ఒక ఉత్తేజాన్ని, ఆహ్లాదకరమైనటువంటి ఉత్తేజం కలుగుతూ ఉంటుంది. అందుకనే ఉదయం లేవంగానే కూడా మనం ఆదిత్య విద్మహే సూర్యదేవాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్ అనుకుని ప్రారంభిస్తాం. నిత్యం ఆరోగ్య ప్రదాత కాబట్టి అటువంటి శక్తిని, ఉత్తేజాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్య భగవానుడు. వెలుగు లేకపోతే ఏమీ లేదు, అంత చీకటిమైన. కాబట్టి మనకి కాల గమనాన్ని, కాలస్వరూపుడు అంటే కాలాన్ని నిర్ణయించే ఈరోజు తిథి ఎన్ని గంటల వరకు ఉన్నది, నక్షత్రం ఎన్ని గంటల వరకు ఉన్నది అనేటటువంటిది గణన అంతా కూడా సూర్య భగవాని యొక్క గమనాన్ని బట్టే నిర్ణయించటం జరుగుతుంది. తిథి సూర్యుని వల్ల తెలుస్తుంది మేము పంచాంగ గణన చేసేటప్పుడు. అందుకని సూర్యుడి యొక్క గమన తిథిని తెలుసుకోవటానికి సప్తమి రోజున ఆవిర్భావించినట్టుగా మనకి గ్రంథాలన్నీ కూడా శాస్త్రంలో తెలియపరుస్తూ ఉన్నాయి.
అజ్ఞాన అంధకారాన్ని తొలగించి ప్రతి ఒక్కరికి కూడా ఆయన్ని ఆరాధించేటటువంటి వారికి జ్ఞానప్రదాత కలిగించేవాడు, సాక్షాత్కరించేవాడు. ఇంతే కాకుండా పరబ్రహ్మ సాక్షాత్కారం కూడా సూర్యభగవాను కూడా లభిస్తుంది అని చెప్పేసి మనకి పురాణాల్లో చెప్పబడుతూ ఉన్నాయి. అయితే మేము సంధ్యావందనంలో కానీ లేకపోతే విడిగా అసావాదిత్యో బ్రహ్మ అని వేదం చెబుతుంది. మహాచైతన్య శక్తిని కూడా ప్రసాదించేటటువంటి వాడు ఆ సూర్యభగవానుడు. అయితే ఈయనకి 12 రూపులు ఉన్నాయి. మాసానికి ఒక పేరు కూడా ఉన్నది. అందుకే ఈయనకి ముందు 12 ఆదిత్యులు అంటాం. ఆ 12 ఆదిత్యుల్లో ఓం మిత్రాయ నమః, ఓం రవియే నమః, ఓం సూర్యాయ నమః, ఈ విధంగా 12 నామాలు ఉన్నాయి. ఈ 12 నామాలని మనము స్మరించినట్లయితే మనకి గతంలో జన్మ పాపం, గతంలో చేసుకున్నటువంటి పాపాలు ఏవైనా ఉన్నట్లయితే ఈ రోజున మనము సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానాదులు చేసుకొని అర్ఘ్యం విడిచినట్లయితే గతం పాపం ఈ రోజు వరకు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పబడుతున్నది. తర్పణాదులు, దానాలు ఇవన్నీ చేసినట్టయితే అనంత కోటి ఫలం లభిస్తుంది అంటున్నాడు. మనకి కాలగమనానికి అన్నిటికీ కూడా ఆధారం సూర్యభగవానుడు. సూర్యభగవానుడికి ఆయన యొక్క ఉండేటువంటి రథము, వీటికి వచ్చి ఇవన్నీ కూడా కొన్ని విశేషమైనటువంటివి ఉన్నాయి. రథస్యేకం చక్రం భుజగయమితా సప్తతురగా నిరాలంబో మార్గచరణ వికలసారథిరపి రవిద్యాత్యేవాంతం ప్రతిదినం అపారస్య నభసః క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. అంటే మార్గచరణం, మనము మనకు కానీ బస్సులు, రైలు వీటికి ఏటైనా కానీ నడవటానికి ఆధారం అనేది భూమి ఒకటి ఉన్నది. కానీ సూర్యుడికి ఆధారం లేదు. ఆధారం లేకుండానే ఆయన చక్రాలు నడుస్తాయి. ఏ విధంగానో చెప్తున్నాడు. ఆయన రథము ఒక చక్రాన్ని కలిగి ఉంటుంది. ఒకే ఒక చక్రాన్ని 7 గుర్రాలకు పైకి ఉంటాయి. ఆ 7 గుర్రాలని కూడా త్రాళ్లతో కట్టిన, త్రాళ్ళు అంటే ఇక్కడ ఆయనకి పాములే త్రాళ్ళుగా కట్టబడి ఉంటుంది రథానికి. వాటినే ఆధారంగా చేసుకొని ప్రయాణం చేస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. సప్తమి, అందుకనే 7 గుర్రాలు. సప్తమి. ఈ రథసారథికి కాళ్ళు ఉండవు. సూర్యభగవాన్ యొక్క రథసారథికి ఇవి తొడలు ఉండవంటారు, కాళ్ళు ఉండవు. కాబట్టి కాళ్ళు లేనటువంటి అనూరుడు ఆయనే సూర్యుడు. ఆకాశాన్ని నుంచి చివరి వరకు, ఆకాశంలో ప్రారంభం ఎక్కడుందో చివర ఎక్కడుందో అక్కడి వరకు కూడా ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి రథం మీదనే ప్రయాణం చేస్తూ ఉంటాడు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దీనిని బట్టి మహాత్ములు ఎటువంటి వారైనా సరే, ఎటువంటి సాధన సంపత్తి లేకపోయినా సరే, ఆ సూర్య భగవాన్ని గనక ఆరాధన చేసినట్లయితే, తపస్సు చేసినట్లయితే అటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపత్తి, మోక్షము, బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందనేటటువంటిది మనకి పురాణాలు చెప్తున్నాయి. కానీ ఈ రోజుల్లో ఎవరైనా మీరు చెప్పినట్టుగా సూర్యునికి ముందు స్నానం చేయంగానే ఆజ్యం అనేది అసలు ఎవరైనా వదులుతున్నారా ఈ రోజుల్లో? అలాంటిది వైదిక పరంగా, అవును, వైదిక పరంగా ఇది చాలా విశేషం. ఆరోగ్య ప్రదాత ఇందాకే చెప్పుకున్నాము. మనకు ఆరోగ్యం సక్రమంగా ఉండాలి అనేటట్లయితే తప్పనిసరిగా ప్రతినిత్యము, అంటే నిత్యము చేయలేని వాడు ప్రతి వారం ఒక రోజు ఆయనకి ప్రీతికరమైనటువంటి వారం ఆదివారం, ఆ రోజు కానివ్వండి, లేదా సంవత్సరానికి ఒకసారి రథసప్తమి రోజైనా సరే చేసినట్లయితే, అర్ఘ్యప్రదానం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ అర్ఘ్యం వదిలేటువంటి విధానాల్లో కొన్ని
సూర్య భగవానుడికి ప్రీతికరమైనటువంటి లోహము తామ్రము, రాగి. మనకి ఉంది కదా అని వెండి, స్టీలు ఏవేవో పెట్టి చేస్తుండడం వల్ల అవి వేరు. కానీ ఆయనకి ఇష్టపడేది మాత్రం రాగి పాత్ర. రాగి పాత్ర, రాగి లోహం వీరికి బాగా ప్రీతికరమైనటువంటిది. అందుకని ఒక రాగి పాత్రలో జలము పోసి అందులో కుంకుమ పువ్వు, ఎర్ర చందనం పొడి, దూర్వ, గరిక బాగా ప్రీతికరము వేసి ఒక రాగి ప్లేట్ని ముందు పెట్టుకొని మోకాళ్ళ మీద నిలబడి దోసిళ్ళలోకి నీళ్లు పోసుకొని ఆ పాత్రలో నీళ్లు పోసుకొని సూర్యభగవానుడికి దిక్కు తూర్పు వైపుకు తిరిగి సూర్యుడు ఉదయించిన తరువాత, సూర్యుడికి ఉదయానికి పూర్వమే స్నానాదులన్నీ కూడా నెరవేర్చుకొని చక్కగా ఆ స్నానం చేసేటువంటి విధానంలో కూడా చిక్కుడాకు, జిల్లేడు ఆకులతో రేగుపళ్ళు కలిపి స్నానం చేయమనేటువంటి కొంత ఆచారాల్లో ఉన్నాయి, చేస్తూ ఉంటారు. ఆ అర్ఘ్యం తీసుకొని 12 నామాలు ఉన్నాయి. ఇందాక మనం వరుసను చెప్పుకున్నట్లు ఓం మిత్రాయ నమః, రవ్యాయ నమః, పూష్ణాయ నమః అని ఒక్కొక్క నామానికి ఒక్కొక్కసారి అర్ఘ్యాన్ని ఈ విధంగా సూర్య భగవాన్ నామం చెప్తూ గనక ఆ ఎత్తడి రాగి ప్లేట్లో గనక సమర్పించినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య ప్రకారం బాగా ఉండి చక్కగా కీర్తి లభిస్తుంది, యశస్సు లభిస్తుంది. చాలామంది కొంతమంది పాలిపోయి ఉంటారు. అంటే శరీరంలో కండలు లేకపోతే ఎముకలే బయటపడతాయి, మిగులుతాయి. ఇంకే అంటే పీలబోయినట్టు ఉంటారు. దీనికి కారణం సూర్యుడు. అంటే ఎముకలకి అధిపతి మనకు ఆరోగ్యం విషయం వచ్చేకల్లా సూర్యభగవానుడు. అందువల్ల కండరాలు ఇవన్నీ పుష్టిగా ఉండి యశస్సు, తేజస్సు పుష్టిగా ఉండాలి అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. ఇవే కాకుండా ఇతర వ్యాధులు కూడా ఏవైనా సరే, ఇవి కామన్గా రొటీన్గా అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను కొంచెం. అందుకని ఆ 12 నామాలు చెప్పి 12 సార్లు నీళ్ళు అర్ఘ్యం వదిలినట్లయితే, అర్ఘ్యము అంటే పూజ అనే అర్థం, అక్కడ ఆయనకి ఆరాధన అర్థం, విశేషం అది ఆయన చెందుతాడు. విశేషంగా మనం ఏమీ వారికి చేయలేకపోయినా కనీసం అర్ఘ్యమైనా కనుక వదిలినట్లయితే మనకి అంతమైనటువంటి పుణ్యం వస్తుంది, 1000 యజ్ఞాల ఫలితం వస్తుందని కూడా చెప్తున్నాడు. ఇది ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు అని చెప్పబడింది. ఎవరైనా చేయవచ్చు. 12 ఒకవేళ 12 నామాలు చెప్పటం కుదరకపోతే 12 సార్లు కష్టం అనిపిస్తే 12 నామాలు చెప్పుకొని ఒకసారి వదిలినా పర్వాలేదు. లేదా 12 నామాలు చెప్పుకొని 7 సార్లు అర్ఘ్యం వదిలినా కానీ పర్వాలేదు. లేదా వీటిలో ఏ విధానాన్ని మీకు శక్తి సామర్థ్యాలను బట్టి మీ శరీర సహకరించినటువంటి మేరకు వీటిలో ఏ విధానాన్ని అవలంబించినా కూడా ఆరోగ్యంగా ఉంటారు. సమాజంలో కీర్తి, జ్ఞానము అన్నీ కలుగుతాయని చెప్పేసి విశిష్టంగా చెప్పబడుతుంది. అయితే ఈ అర్ఘ్యం అనేది ప్రతిరోజు కూడా చేస్తే మంచిది, రథసప్తమి రోజు ప్రత్యేకంగా నిత్యము చేయమని చెప్పబడింది. నిత్యము చేస్తే ఇంకా మంచిది. నిత్యము చేయాలి. నిత్యము చేయలేనటువంటి వారికి ఇది ఈ రోజైనా కనీసం చేసుకున్నట్లయితే కొంతలో కొంతన్నా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అందుకే గతం పాపం, అది గత జన్మలో చేసినటువంటి పాపాలన్నీ పరిహారం అవుతుందంటడం అది. కానీ ఇది కూడా చేయలేకపోతే మనం ఎవరు మార్చలేము ఇక. అంటే రథసప్తమి రోజు ఉదయాన్న మనం ఈ పని చేస్తే చాలా మంచిదని గురువు గారు చెప్తున్నారు. ఓకే, ఉదయం పూట మనం ముందు ఈ పని చేసాము, అర్ఘ్యం సమర్పించాము సూర్య భగవానుడికి, ఆ తర్వాత పూజా విధానం మనము సంక్రాంతి పండగ వరకు ఇంటి ముందు గొబ్బెలు పెడుతూ ఉంటాం. ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి ఆవు పేడతో ఈ గొబ్బెమ్మల్ని వెంటనే ఎండబెడతారు. సంక్రాంతి పండగ రోజు నుంచి ఈ రథసప్తమి వచ్చేంతవరకు కూడా. అంటే వెనక గోడకి ఈ రోజు పెట్టిన గొబ్బెమ్మల్ని మరుసటి రోజు ఉదయానికి గోడకి పిడకలుగా కొట్టడం అనేది రైతుగా గ్రామాల్లో జరుగుతూ ఉంటుంది. అవి ఈ లోపు అవి ఎండుతాయి. ఎండకి ఎండిన తర్వాత ఆ పిడకల మీద పొంగలి సూర్య భగవానుడికి నివేదన మనం వండి ఆవు పాలతో, చేతనైతే మన చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకోవచ్చు. చీపురు పుల్లలు, కొబ్బరి వాటి చేసుకుంటారు, చాలా మంది చేస్తూ ఉంటారు. చేసి రథాన్ని ఏర్పాటు చేసి
ఆ రథానికి ముందు 7 చిక్కురాకులు పరిచి 7 చిక్కుడు ఆకులలో 7 భాగాలలో ఆ పొంగల్ని పెట్టి సూర్యభగవానుడికి నివేదన చేసినట్లయితే అనంతమైనటువంటి ఫలము లభిస్తుందని చెప్పేసి చెప్తుంది ధర్మశాస్త్రం. ఇది సూర్యభగవానుడికి మనము ఈ విధంగా అర్ఘ్యం కానీ పూజా విధానం కానీ అన్ని సులువైన మార్గాలే, చాలా సులువైనటువంటి మార్గాలు, సింపుల్ మార్గాలు. ఇవి ఆచరించినట్లయితే ముందు ఆరోగ్యంగా, ఇవాళ రోజుల్లో కలిలో పాపాలు ఎక్కువట, అందుకని ఆరోగ్యమే ఐశ్వర్యం అని చెప్తున్నాడు ఈ కలిలో. కాబట్టి ఆ సూర్యభగవానుడికి అందరూ కూడా ఈ రథసప్తమి రోజున అర్ఘ్యం విడవాలని కోరుకుంటూ విడుస్తారని వేసి వారి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి అటువంటిది ఈ పండగని మనం ఆచరించటం అనేది ఎంతో మంచి శుభదాయకం. ఈ రోజు చేసిన ఏ దానాలైనా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అందుకే ఏదైనా చేయొచ్చు, బ్రాహ్మడికి చేయొచ్చు. ఇంకా మహిళలకి ప్రత్యేకమైనటువంటి కొన్ని విశేషాంశాలు ఉన్నాయి ఈరోజు. అంటే వ్రతాలు, ఏదైనా సరే వ్రతాలు నోములని కొన్ని ఉన్నాయి. కొన్ని దీర్ఘకాలికమైనటువంటివి, కొన్ని కాల పరిమితులకు లోబడి ఉన్నటువంటివి ఉంటాయి. అంటే 33 పున్నముల నోమని, అట్లానే 16 ఫలాల నోమని, చాటల నోమని, చిక్కుళ్ళ గౌరీ నోమని, ఈ విధంగా వ్రతాలు చాలా ఉన్నాయి. ఈ వ్రతాలని నియమాన్ని పాటించదలుచుకున్న వారికి ప్రారంభ రోజైనటువంటి రోజే రథసప్తమి. ఈ రోజే సంకల్పం చేసుకోవాలి. మంచి రోజు. 33 పున్నములు, అది 33 పున్నములు అంటే సంవత్సరానికి 12, 3 సంవత్సరాలు పడుతుంది. 3వ సంవత్సరంలో దాన్ని ఉద్యాపన తీర్చుకోవాలి. అట్లా కొన్ని 16 ఫలాల నోమని ఉన్నది. ఈ 16 ఫలాల నోమికి సంవత్సరం టైం పట్టదు మనకి. అంటే 16 రకాల ఫలాలని 16 మందికి ఇవ్వటం, ఎంచుకొని ఒక్కొక్క పండుని ఒక్కొక్క నెలలో ఒక 16. వీటిని తప్పనిసరిగా సంవత్సరంలో ముగించవచ్చు అందుబాటులో ఉంటే. అంటే అన్ని ఫలాలు ఒకే కాలంలో రావు కనుక దీనికి ఒక 6 నెలలు, సంవత్సరం టైం పడుతుంది. అంటే ఇచ్చే రోజు మాత్రం మనం 16 పళ్ళే ఇవ్వాలి. 16 ఇవ్వాలి. 16 కూడా ఒక రకమైనది అయ్యి ఉండాలి. ఇప్పుడు జామ పండ్లు ఫలాలని మనము ఇచ్చామంటే 16 మందికి ఇవ్వాలి. ఒక్కొక్కటే. నెక్స్ట్ ఇంకొక పండు, వీటిలో కూడా 16 మందికి 16. అట్లా విత్తనము ఉన్నటువంటిది నల్ల విత్తనముతో కూడుకున్నటువంటి ఫలాన్ని తప్ప, అంటే సపోటా పండ్లు, పాలు గారెంటివి పనికిరావు, నల్ల ద్రాక్షలు ఇటువంటివన్నీ కూడా పనికిరావు. మంచి గుమ్మడికాయ కానీ విత్తనం లేనిది పనికిరాదు. కాబట్టి నల్ల విత్తనం ఉన్నది పనికిరావు. ఖర్జూర పండ్లు ఇవి పనికొస్తూ ఉంటాయి. ఇట్లాంటివి మనము ఇవ్వవచ్చు. అట్ల తద్ది, తర్వాత ఉండ్రాల తద్ది, ఇటువంటి వ్రతాలు నియమాలు ఏవైనా కానీ ఆ రోజున సంకల్పం చేసుకొని ఉద్యాపన చేసుకున్నట్లయితే తర్వాత ఉద్యాపన తీర్చుకుంటూ ఉంటారు. లేదా కొంతమంది ముందుగా పూర్తయితే ఉద్యాపన తీర్చుకుంటారు. సంకల్పం ప్రారంభానికి మాత్రం మధ్యలో నేను ఈ వ్రతాన్ని నోచుకుంటున్నాను అనుకుంటే ప్రయోజనం లేదు. రథసప్తమి రోజే ఆ నియమాన్ని తీసుకోవాలి. కాబట్టి ప్రారంభం కనుక అది విశేషం. అటువంటి వ్రతాలన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉన్నాయి. చాలా మంచి విషయం. ఇది విశేషమైనటువంటి స్త్రీలకి మంచి అవకాశం. అందరికీ దీనికి హిందూ మతంలో అందరికీ కూడా ఇది వైదికంగానే కాకుండా ఏదో యజ్ఞము యాగాదులు ఏదో చేయాలంటే డబ్బు ఖర్చు అవుతుంది, పూజలు చేయాలంటే ఎంతో అని అవసరం లేదు. చిన్న సింపుల్గా చేసుకోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు సామాన్య మానవుడికి కూడా అనుకూలమైనటువంటి నోములే ఇవన్నీ కూడా. అట్లానే ఈ గడప గౌరీ నోములని ఉంటాయి. అంటే ఎదురింటి యొక్క వాడి గడపకి పసుపు రాసి రావటం రోజు చేయాలి, అది సంవత్సరం పాటు. ఇట్లా అంటే శుక్రవారం నియమాలు ఉంటాయి. దీనివల్ల ఏంటి, ఎదుటి వాళ్ళ ఇంటికి మనం రేపు గతించిన తర్వాత ఏ వ్యక్తి అయినా కానీ పైన అడుగుతాడు, ఏమ్మా నీవేవైనా వ్రతాలు చేసావా ఈ భూలోకంలో నువ్వు ఉన్నంతకాలం, నీ సమయం అంతా కూడా వృధా చేసావా, ఏ నియమం లేకపోతే నీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తూ ఉంటారట. అందుకని ఏదో ఒక నోమైనా అది ముందుగా మనం చేసుకోవటం పుణ్యం. దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు అందరికీ కలుగుతాయి. మనందరం కూడా ఈ రథసప్తమి రోజున ఆచరించి సూర్యభగవానికి అర్ఘ్యం వదిలి చక్కగా ఆరోగ్యవంతులం అవుదాం. చక్కగా
మనకు కావాల్సిన నోములు వ్రతాలు ఏదైనా ఉంటే ఆ రోజు మనం మొదలు పెట్టుకోవచ్చు. సో అయితే ఇవి చాలా మందికి తెలియదు గురువుగారు. ఒకవేళ మనం ఇవి తెలుసుకోవాలి, మీరు చెప్పినట్టుగా 16 పళ్ళ వ్రతం అని చెప్పారు, అది తెలుసుకోవాలి, ఇంకొన్ని వ్రతాలు ఉంటాయి అవి తెలుసుకొని మనం చేయాలని ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది. మీరు చెప్పారు పైకి వెళ్ళాక మీరు ఏం చేస్తారని క్వశ్చన్ చేస్తారేమో, అందుకని మీరు ముందుగానే తెలుసుకొని చెయ్యాలి అని మంచి విషయం చెప్పారు. అది మనకు ఎలా ఇప్పుడు చాలా మందికి తెలియదు, మరి ఏంటి? అందుకే మీ ప్రైమ్ 9 ఛానల్ వారు మీ చేతిలో చెప్పించారు నియమాలు కనుక చెప్పినట్లయితే ఆ వ్రతాలన్నిటికి సంబంధించినవి కూడా మనము చెప్పుకోవచ్చు చక్కగా. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క వ్రతానికి సంబంధించి ఏ విధంగా ఆచరించాలి, ఎలా ఆచరించాలి అనేది వెరీ లో బడ్జెట్తో చక్కగా చేసుకోవచ్చు. మన దగ్గర ఉండే వనరులతోనే చేసుకోవచ్చు. అటువంటివి ఉన్నాయి. అవి తర్వాత మనం తప్పనిసరిగా మేము మీ ఛానల్ వారి అనుమతితో తప్పనిసరిగా వాటి గురించి కూడా మనం ముందు చెప్పుకుందాం. కానీ మనం మొదలు పెట్టడం మాత్రం రథసప్తమి రోజే మొదలు పెట్టాలి అని చెబుతున్నారు. అవును, ఏ వ్రతమైనా సంకల్పం చేసుకుంటాం. ఓకే, ఆ రోజుకి అందినంత వరకు చేసుకుంటాము. సంకల్పం మాత్రం ఆ రోజు చేసుకుంటాం. నేను ఈ వ్రతాన్ని అవలంబించ సిద్ధంగా ఉన్నాను ఈ రోజు నుంచి అని చెప్పి నిర్ణయించుకున్నానని చెప్పి మనం ఉంటాం. కాబట్టి ఆ రోజున ఏదైతే మనం అనుకుంటామో ఆ అనుకున్న ప్రకారంగా ఒకటి. కొంతమంది అదే రోజున ఈ రథసప్తమి రోజున 2 వ్రతాలని 3 వ్రతాలు ఏవైతే నోము పట్టదలుచుకున్నారో అప్పుడు నోము పట్టదలుచుకున్న నోముని అనుకుంటుంటారు. అదే ఒకటే భయం ఉన్నటువంటి వారు కొంతమంది ఏమో నేను చేయగలనా చేయలేనటువంటి సందేహం కూడా ఉంటుంది. అటువంటి వారు ఒకదాన్నే నియమించుకుంటారు. అంటే కొన్ని తేలికైన వాటి ఉంటాయి, అన్ని కఠినంగా నియమాలు పాటించేటువంటివి ఉండవు. కొన్ని తేలికైనటువంటివి చిన్నవి కూడా ఉంటాయి. అంటే శక్తికి. అందుకే ఋషులు చాలా గొప్పవారు. మనకి చాలా తేలికైన పద్ధతులు, సులభమైనటువంటి పద్ధతుల్లో మనకి మంచి నోములు వ్రతాలు ఇవ్వటం జరిగింది. వాటిల్లో తేలికైనటువంటివి దంపతి తాంబూలం అనే పూజ ఉంటుంది. అది కూడా చక్కటి మంచి మనసు కలిగినటువంటి దంపతులకి వస్త్రములు పెట్టి తాంబూలం ఇచ్చేటువంటి నోము కూడా ఒకటి ఉన్నది. ఇట్లా చాలా తేలికైనటువంటివి ఇవి చిన్న విషయాలు. ఇటువంటి వాటిని మనం వ్రతాలు ఆచరించినట్లయితే స్త్రీలకి సౌభాగ్యం సిద్ధిస్తుంది, ఐశ్వర్యాలతో ఉంటాయి. వారికి ఉన్నటువంటి సంతానం వృద్ధి చెంది ఆ సంతానం కూడా ఉన్నత స్థితిలో ఉండేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య ప్రదాత సూర్యుడు కనుక సూర్యభగవాన్ని ఆరాధన చేసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్లుగా గతం పాపం అంతా కూడా నశించి అనేకమైనటువంటి 1000 రెట్లు ఫలితం, యజ్ఞ యాగాదులు చేసిన ఫలితం లభిస్తుందని చెప్పేసి గ్రంథాలు చెప్తున్నాయి. అద్భుతం. అసలు రథసప్తమి సందర్భంగా అర్ఘ్యం దగ్గర నుంచి పూజా విధానం ఎలా చేసుకోవాలి, అలాగే అసలు ఎలాంటి నోములు చేస్తే మంచిది, ఈ రథసప్తమి రోజున ప్రారంభించడం ఎంత మంచిదనే విషయాల గురించి చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు. చూసారు కదా, రథసప్తమి సందర్భంగా గురువుగారు చెప్పినట్టు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం దగ్గర నుంచి పూజా విధానం కానీ మనకు చేతనైనంత వ్రతాలు నోములు కూడా చేసుకునే అవకాశం మనకు రథసప్తమి కల్పిస్తుంది. సో మీరు కూడా మీకు ఇష్టమైన వ్రతాన్ని ఆ రోజు మొదలు పెట్టుకోవచ్చు. ఇది వాళ్ళ రథసప్తమి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.